నువ్వంటే తెలుసు 24 గంటలు ఇడే ఉంటావు కాబట్టి తెలుసు. ఎత్తినవాడు నాకు తెలియదు, మొత్తం బ్యాక్ చేస్తాను, నాకు తెలియదు కాదు కాబట్టి తెలియదు. ఏది కోర్టు ఆర్డర్ ఏది మీరు రాశారులే సార్, కోర్టు ఆర్డర్ ఏది అనుకుంటున్నాను. ఏం రాశారు దీంట్లో? చూపించండి కోర్టు ఆర్డర్ ఏది, నాకు తెలియదు. కోర్టు ఆర్డర్ ఏడన్నా చూపిస్తే నేను చెప్తాను, నాకు తెలియదు. ఏంటది? అది నెంబర్ అది అదే సార్, అది ఇలా కాళ్ళు ఏందానో రాలేదు సార్, అది ఆర్డర్ వచ్చేసింది. అది చెప్పాలి మీరు. కోర్టు ఆర్డర్ ఏముంటుంది చేయండి అంటే కోర్టు ఆర్డర్ ఏది అని నేను అడుగుతుంది. అదేదో చెబితే నేను కూడా వింటాను. ఆర్డర్ కాపీ ఉంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అది లేకపోతే ఇదంతా ఆర్డర్ కాపీ వస్తే ఏం చేయాలనేది నేను చేస్తాను. లేదు ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు రాసుకున్నారు అంటే ఏం లేదు. అది ఉంటే క్లారిటీ ఉంటుంది, దాన్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తాను కోర్టు ఆర్డర్. లేదు కాబట్టి ఇదంతా సస్పెన్షన్. అదే సార్, వాళ్ళకేం లేదు కదా సార్, ఆర్డర్ ఉంది సార్. వాళ్ళకి అదే చెప్పాను, మీకు అదే చెబుతున్నారు. వాళ్ళకు అదే చెప్పాను, మీకు అదే చెబుతున్నారు. అదే సార్, మామూలు 60-70 ఇయర్స్ నుంచి మాకు తెలుసు కదా, ఇప్పుడు అక్కడి నుంచి గంధం అయితే మీకు కూడా చెప్పనవసరం లేదు. ఎప్పుడు అక్కడి నుంచి ఎత్తేది గంధము, ఎప్పుడు ఇక్కడి నుంచి ఎత్తారు. వచ్చిన జనాలు ఓటింగ్ చేసినా కూడా మాకే వస్తుంది సార్, ఆ పక్కే వస్తుంది. అవన్నీ మాకు వద్దులే కండి ఓటింగ్ గురించి. కాదు, జనాలు కూడా సార్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు మామూలు నా తరగాలి నాకు తెలిసి 40,000, నాకు 50,000 సార్. 40 ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడు వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతల నుంచి ఎప్పుడు వాళ్ళ దర్గా మహాల్లో నుంచే చేస్తా ఉంటారు. అది ఎవరో పార్టీలు వస్తాయాలు వస్తుంటే రేపు పోతా ఉంటాయి సార్. పార్టీలో ఎప్పుడు జరుగుతుంది అక్కడి నుంచేను. నాకు అఫీషియల్ ఎప్పుడు యాంటీ సార్, మాకు రియల్ గా యాంటీ. నాకు 3.5 ఏళ్లలో మీరు ఎప్పుడు రాలేదు కదా, ప్రసాదం అన్ని నాకు పంపిస్తారు సార్. సరేలే, ప్రసాదం అంటే ఊళ్ళో పెద్ద మనుషులని పంపిస్తాను. ఎందుకు రాదు సార్, వస్తా ఉన్నా సార్. మీరు గుర్తుపట్టాలి. హఫీజ్ బాషాకు ఇవ్వాలా, ఆయన వాళ్ళ నాయన వాళ్ళ తాత చేశారనేది ఈ ముక్క మీరు ఇప్పుడు చెబుతున్నారు. 3.5 సంవత్సరాలు అయింది, ఎప్పుడు రాలేదు కదా, ఇప్పుడు వస్తున్నారు. అదే సార్, ఎందుకు వస్తున్నారు మీరు? ప్రాబ్లం వచ్చినప్పుడే కదా సార్ వచ్చేది. ప్రాబ్లం ఎందుకు? ఊరోళ్ళు అన్నారు ఆయన గురించి చెప్పొచ్చు వచ్చి, అయ్యా నీతివంతుడు బాగా చేస్తాడు అని నువ్వు చెప్పొచ్చు కదా. ఇంతవరకు రాలేదు కదా మీరు ఎవరు. అవసరం రాలేదు సార్ అక్కడికి మాకు. అంటే బ్రేక్ పడ్డప్పుడు వస్తారా? అంతే కదా సార్. మరి 3 ఏళ్ళు బ్రేక్ పడినప్పుడు రాలేదే ఇవ్వమని. 3 ఏళ్ళు ఆయన ఎత్తలేదు, గంధం వేరే అతను ఎత్తాడు, మరి ఎప్పుడు రాలేదే, ఇప్పుడు వస్తున్నారు మీరు. చెప్పండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరు.
అప్పుడు కూడా మీరు గ్రూప్ రాజకీయాలు అప్పుడు కూడా బోర్డు మీద రుద్దుతారు సార్. అప్పుడు కూడా కోర్టు ఆర్డర్ ఉండింది, 2 సంవత్సరాలు కోర్టు ఆర్డర్ కానీ అప్పుడు రాలేదే. ఇప్పుడు కూడా కోర్టు ఆర్డర్, అప్పుడు కూడా కోర్టు ఆర్డర్ కదా. అప్పుడు కూడా వచ్చాం సార్. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? వచ్చాం సార్ అప్పుడు కూడా. సరే పంపిస్తాం, పోండి, ఏం చేయాలో చేస్తాం. సరే రైట్. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించాలి. 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 వక్ఫ్ డౌన్ డౌన్, వక్ఫ్ డౌన్ డౌన్, వక్ఫ్ డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్. హైకోర్టు ఆర్డర్ వస్తా ఉంది. ఈ సంవత్సరం కూడా ఇంకా హైకోర్టు వక్ఫ్ బోర్డుకు కూడా సిఇఓకి కూడా లెటర్ ఇచ్చారు. మేము ఈఓకి కూడా లెటర్ ఇచ్చాము, తీసుకున్నాడు, పరీక్షిస్తామని చెప్పి అంటున్నాడు. 3 ఏళ్ల నుంచి ఇట్నే జరుగుతూ ఉంది. మాకు కోర్టు ఆర్డర్ ప్రకారం మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. 40-50 ఏళ్ల నుంచి కూడా గంధం మహల్ నుంచే వస్తూ ఉంది. ఇవాళ కొత్తగా 2-3 ఏళ్ల నుంచి ఇక్కడి నుంచే రాలేదు. అది జనాలకి వచ్చిన జనాలకి అందరికీ, మొత్తం ప్రేక్షకులకి, భక్తులకి అందరికీ తెలుసు. గంధం ఎక్కడి నుంచి జరుగుతుందా, ఎక్కడి నుంచి వస్తే జరుగుతుందా, ఎక్కడ ఏంది అనే సంగతి తెలుసు. తప్పులు అందరికీ జరుగుతాయి. రాముడు కూడా సీతలు రాముడు కూడా తప్పులు చేస్తున్నాడు. తప్పులు చేయకుండా ఎవరు లేరు, అందరు తప్పులు చేసిన వాళ్ళను. కాబట్టి మా కోర్టు ఆర్డర్ ప్రకారం పాటించాలని మేము కోరుతున్నాం. ఏఎస్పేట శ్రీ హజరత్ ఖ్వాజా నాయబే రసూల్ దర్గాలో ప్రతి సంవత్సరం ఉత్కంఠతో గంధం ఎత్తుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. గంధం మహల్ నుండి కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపుగా 40-50 ఏళ్ల నుంచి మహల్ నుంచి వస్తూ ఉంది. వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు, ఆయన మొత్తం ఎత్తారు. సంవత్సరం అంతా ఆయన పూజ చేయొచ్చు. ఈ 3 రోజులు మాత్రం గంధం ఎత్తడానికి లేదు. ఇది ఎంతవరకు న్యాయం? భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. ఎక్కడి నుంచి గంధం వస్తుందా, ఎక్కడి నుంచి ఎవరు ఎత్తుతున్నారని అర్థం కావడం లేదు. కానీ హఫీజ్ గారినే దర్గా పూజారిగా అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రజలు కూడా మొత్తం హఫీజ్ గారి ఇంటి దగ్గరే ఉంది కనుక గవర్నమెంట్ వారు కోర్టు ఆదేశాన్ని పాటించి వక్ఫ్ బోర్డు ఈఓ గారు కూడా సమయంతో గంధాన్ని హఫీజ్ గారి చేతుల మీదుగా ఎత్తాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వచ్చిన భక్తులు కోరుకుంటున్నారు. గ్రామస్తులు ముక్కాల భాగం కోరుకుంటున్నారు. 1-2 తప్పులు జరిగితే అయ్యేదో కోర్టులో వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని ఆయన ఎవరిని ఏమి చేసిన దాఖలాలు ఏం లేవు. ప్రతి ఒక్కరిని మంచి కోరినోడే, ప్రతి ఒక్కరికి సేవ చేసినోడే. కాబట్టి హఫీజ్ గారు ఈసారి గంధం ఎత్తాలని చెప్పి మేమందరం ముక్తకంఠంగా కోరుకుంటున్నాం. సంబంధించి గత 250 సంవత్సరాల నుంచి దర్గాకు చెందిన వంశపారంపర్య పీఠాధిపతిలో గంధం ఎత్తడం అనేది ఒక ఆనవాయితీ. అయితే 2017లో వక్ఫ్ బోర్డు వాళ్ళు దర్గా మీద సామాన్య పర్యవేక్షణాధికారం వచ్చిన తర్వాత 2023లో పీఠాధిపతిని, వంశపారంపర్య పీఠాధిపతిని కాదని 3వ వ్యక్తికి గంధం ఎత్తే బాధ్యతలు అప్పచెప్పడం అన్యాయం, అక్రమం అని చెప్పి ప్రతి సంవత్సరం దర్గాకు చెందిన వంశపారంపర్య పీఠాధిపతి శ్రీ హఫీజ్ పాషా గారు గౌరవ హైకోర్టుని సంప్రదించడం జరిగింది. ప్రతి సంవత్సరం హైకోర్టులో కేసులు వేయడం జరుగుతుంది. ఆ కేసుల్లో ఆయనకి అనుకూలంగా తీర్పులు కూడా వస్తున్నాయి. అయితే ప్రతి సంవత్సరం వక్ఫ్ బోర్డు వారు ఆ తీర్పులను ఉల్లంఘిస్తూ వేరే వారికి గంధం ఎత్తే బాధ్యతలు అప్పగించడం జరుగుతూ వస్తున్నది. ఇలా ఉండగా నిన్న
హఫీజ్ పాషా గారు పీఠాధిపతి గారు హైకోర్టులో వేసిన WP నంబర్ ఈ సంవత్సరం కూడా వంశపారంపర్య పీఠాధిపతిని కాదని 3వ వ్యక్తిని ఇస్తారని చెప్పేసి హైకోర్టుని సంప్రదించడం జరిగింది. హైకోర్టులో WP నంబర్ 23-075/2026 రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అందరి వాదోపవాదాలు విన్న తర్వాత గౌరవ హైకోర్టు వారు నిన్న తుది ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో ఆ ఆదేశాలలో హైకోర్టు వారు ఏం చెప్పారంటే, వంశపారంపర్య పీఠాధిపతి ఉన్నంత కాలం మతపరమైన కార్యక్రమాలు గంధం కుండ ఎత్తడంతో సహా పీఠాధిపతి హఫీజ్ పాషా గారే చేయాలి. వక్ఫ్ బోర్డు వారు హఫీజ్ పాషా గారిని గంధం కుండ ఎత్తడానికి అలౌ చేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగినది నిన్న. దానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని వారి సహాయ సహకారాలు మాకు ఇవ్వండి అని చెప్పి కోరడం జరిగినది. దానికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ మేము మీకు సహాయ సహకారాలు చేస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగినది. ఆదేశాలను హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను వక్ఫ్ బోర్డ్ ఈవో